సో మలయాళంలో తీసే టైప్ సినిమాలు మన తెలుగులో ఎందుకు మనం అటెంప్ట్ చేయటం లేదు? ఇట్స్ డిఫరెంట్ క్విజిన్ సార్, ఫుడ్ లాగే సార్. మన ఫుడ్ వేరండి, మలయాళం ఫుడ్ వేరు సార్. మనకు పచ్చడి, ఆవకాయ, నెయ్యి, తర్వాత పప్పు, తర్వాత కూర, రసం, తర్వాత పెరుగు సార్ మనది. వాళ్ళు చిన్న ఇడియాపం వాళ్ళ అందులో కొంచెం ఆ గ్రేవీ వేసుకొని తినేస్తారు సార్. మనం ఇట్స్ ఎ ఫుల్ మీల్ సార్ మన సినిమా. సో డెఫినెట్గా ఇట్స్ డిఫరెంట్. వాళ్ళ టేస్ట్ వేరు, మన టేస్ట్ వేరు. సో కాబట్టి వీ షుడ్ నాట్ ట్రై ఆల్సో. వై షుడ్ వీ ట్రై? దేర్ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ, వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. వీ షుడ్ బి మేకింగ్ అవర్స్. అందరం మళ్ళీ అలానే ఎందుకు తీయాలి సార్? వీ షుడ్ నాట్ మేక్ ఆల్సో. వై షుడ్ బి? ఇప్పుడు ఇంత చెప్పి నేను ఐఎమ్ నాట్ మేకింగ్ మలయాళం ఫిల్మ్, ఐఎమ్ మేకింగ్ మై ఫిల్మ్. వాట్ యు లైక్ ఈజ్ డిఫరెంట్, వాట్ యు మేక్ ఈజ్ డిఫరెంట్. అంతే కదా? రైట్. యా. సో మీరు జనాల కోసం తీస్తున్నారు? No, I'm making myself too. Sir, film making is so, see, you're committed 2 years, 3 years of life అని మీరు ఇచ్చు నచ్చకుండా మీరు సినిమాని ఎలా తీస్తారు సార్ అంత డిటాచ్డ్గా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సార్. అండ్ ఐ రైట్ మై స్టోరీస్, ఐ రైట్ మై డైలాగ్స్, ఐ రైట్ మై ఓన్ స్క్రీన్ ప్లే. సో ఐ లవ్ ఇట్, ఐ ఎంజాయ్ ఇట్, బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఫర్ తెలుగు ఆడియన్స్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఫర్ అదర్ లాంగ్వేజ్. ఐ లవ్ మై ఆడియన్స్. నాకు తెలుగు సినిమా అంటే ఇష్టం. తెలుగు సినిమాలు మీరు అదర్వైజ్ ఎంజాయ్ చేశారంటే చెప్తున్నాను నేను. ఎందుకంటే మన సినిమాలు ఎందుకు చెప్పట్లేదంటే అన్ని మన సినిమాలు ప్రతిదీ చూస్తాను నేను. ఐ ఎంజాయ్ అ లాట్ ఆల్సో. లైక్ మరి ఒక్కొక్కసారి కూడా కాదు. ఇప్పుడు RRR లాంటి సినిమా నేను 4 షోలు కంటిన్యూస్గా చూసేసాను.